ఎస్సీ వర్గీకరణపై జాప్యానికి నిరసనగా ఇంద్ర పార్క్ వద్ద చేపట్టిన దీక్షలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్లి వర్గీకరణ జరగాలి, రాష్ట్రాలకు ఉపయోగపడని స్వయాన ప్రధానమంత్రి దగ్గరికి వెళ్లి లేఖ ఇవ్వడం జరిగింది. అందుకోసం ఆనాడు మాదిగలంతా కూడా హర్షించినారు. మరి కేంద్ర ప్రభుత్వం ఇన్ని మద్దతు, రాజకీయ పార్టీలు ఇక్కడ మద్దతు ఉన్నా ఎందుకు వర్గీకరణ చేస్తలేదో సమాధానం చెప్పాలి బీజేపీ ప్రభుత్వం అంటున్నాం. మొన్న ఖార్గే గారు ఆర్డినెన్స్ చట్టం తీసుకురండి, నేను వర్గీకరణ చేస్తా, మేము వర్గీకరణ కట్టుబడి ఉన్నాము, మీకు మెజార్టీ ఉంది పార్లమెంట్ లో అని మాట్లాడడం జరిగింది నరేంద్ర మోడీ గారికి ఎన్నికలకు జరగముందు. మరి అప్పటికప్పటికి ఆర్డినెన్స్ కూడా తీసుకురాలే. ఇప్పుడు కొత్త నాటకం బీజేపీ ప్రభుత్వం ఏమాడుతుందంటే కోర్టు పేరుతో వర్గీకరణ జరపాలి, న్యాయమైన డిమాండ్ అంటుంది. అసెంబ్లీలో ఎందుకు కొట్టేశారు? అసెంబ్లీలో పార్లమెంట్ లో చట్టం చేస్తే చెల్లదు కాబట్టి పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని రాష్ట్రాలకు కోర్టు చూపించింది. మరి బిల్లు పెట్టినప్పుడు వర్గీకరణ జరుగుతుంది. ఆ బిల్లు పెట్టకుండా మా దళితులపై దాడులు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దానికి నిరసనగా మేము ఉద్యమం చేపడుతున్నాము. వర్గీకరణ విషయం దేవుడెరుగు. మా మహిళలపై బీజేపీ ప్రభుత్వం అత్యాచారాలు చేస్తుంది, మా మహిళలపై ఊతగోచకొస్తుంది, మా దళితులపై లాఠీ చార్జ్ చేస్తుంది. అందుకోసమే ఆ నిరసనగానే ఇలా దీక్ష ఏర్పాటు చేసినాం. అందుకోసమే తెలంగాణ ఎంఆర్పీఎస్ ఏ పార్టీకో లాలుచి కాదు, ఉద్యమాన్ని చిత్తశుద్ధితో నడపాలని లక్ష్యంతో మనం ముందుకు తీసుకుపోతున్నాం. కాబట్టి విమలక్క లాంటి వాళ్ళు వచ్చారు, కోదండరాం సార్ లాంటి వాళ్ళు వచ్చారు. అందుకోసమే ఖచ్చితంగా వర్గీకరణ సాధించేంత వరకు కూడా మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఆ ఏబిసిడీల వర్గీకరణ లక్ష్యమే ఎంఆర్పీఎస్ ముందుకు తీసుకుపోతాం. అందుకోసమే ఏ బీజేపీ పార్టీకో మనవాద పార్టీకి మనవాదానికే మాదిగవాదం ప్రతివాదం. చాలా సందర్భం విమలక్క లాంటి వాళ్ళ పాటలతోటి మన జాతిని ఉల్లోగించిన చరిత్ర మన విమలక్కకు ఉంది. అట్లాంటి అక్క కోదండరాం వంటి వాళ్ళు వెన్నంట ఉండి ఖచ్చితంగా మన ఉద్యమానికి మద్దతు తెలుపుతారు. కాబట్టి వర్గీకరణ సాధించేంత వరకు కూడా మా ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. జై భీమ్, జై మాది. ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరాం గారు